ప్రియ విద్యార్థులారా, ఈరోజు మనము ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ అవుట్గోయింగ్ బ్యాచ్ అంటే 2020-24 బ్యాచ్ ఏమి సాధించింది ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా కొంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్లేస్మెంట్స్కి వస్తే యాక్సెంచర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఐటీ డిపార్ట్మెంట్కి వచ్చాయి. 4.5 lakh ప్యాకేజ్ తోటి వచ్చినాయి. సో ఇక్కడ 15 మంది ఉన్నారు. సో మరికొంతమంది ఆఫర్స్ కూడా వెయిటింగ్ ఉన్నాయి. ఐటీ డిపార్ట్మెంట్లోని యాక్సెంచర్ ఆఫర్స్ వెయిటింగ్లో ఉన్నాయి. సో మొత్తం లిస్టు చూస్తే ప్లేస్మెంట్స్ ఓవరాల్గా కాలేజీలో 32 ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అయితే రిజిస్టర్డ్ స్టూడెంట్స్తో పోలిస్తే ప్రస్తుతానికి 60-65% ఐటీ డిపార్ట్మెంట్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మరికొన్ని కూడా యాడ్ అయితే మేము డెఫినెట్గా 70-75% ప్లేస్మెంట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఐటీ డిపార్ట్మెంట్కు వస్తాయి ఇంత రెసెషన్లో కూడా. రైట్. హయ్యర్ స్టడీస్ కొంతమంది ఏంటంటే మాకు ప్లేస్మెంట్ అవసరం లేదు సార్, మేము అబ్రాడ్లో మేము హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతాము, జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్ రాసి అంటారు. సో ఒక 8 మంది ఇలా ఉన్నారు ప్రస్తుతం. ఇంటర్న్షిప్స్ మనకి ఒక ఆంగ్ల కోట్ ఉంది, ఏ వార్ నెవర్ గోస్ వేస్ట్. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈరోజు మనం కష్టపడతాం, ఫలితం వెంటనే రాకపోవచ్చు. ఈరోజు మనం ఒక విత్తనం నాటుతాం, అది చెట్టే కాయలు కాసే టైంకి మనం ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇంటర్న్షిప్స్ మంచి ప్రాజెక్ట్స్ కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే స్టూడెంట్లకు ఫలితాలు ఈరోజు ఇమీడియట్గా రాకపోయినా కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంటర్న్షిప్స్ ఇలా డీటెయిల్స్ ఇచ్చాం. 22 స్టూడెంట్స్ ఆఫ్ థర్డ్ ఇయర్ సిస్కో నెట్వర్కింగ్ అకాడమీలో ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 2 months ఇన్ నెట్వర్కింగ్. ఎందుకంటే సిస్కోలో జాబ్స్ వచ్చినాయి అంటే 17.8 lakh ప్యాకేజ్తో అప్రాక్సిమేట్గా వస్తాయి. అలానే 51 స్టూడెంట్స్ ఆఫ్ 4th ఇయర్ గాట్ దేర్ ఇంటర్న్షిప్స్ ఇన్ సేల్స్ ఫోర్ డెవలపర్ వర్చువల్ ట్రైనింగ్. ఓకే. సో ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏఐసిటి, మన జేఎన్‌టీయూ హైదరాబాద్ కూడా విద్యార్థులు ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ కొన్ని ట్రెండింగ్ టెక్నాలజీస్లో కానీ చేస్తే మంచి రేటింగ్ వస్తుంది, వీళ్ళ ప్రొఫైల్కి కానీ రెజ్యూమ్కి కానీ బలం చేకూరుతుందంటే సో మన కాలేజీలో స్టూడెంట్లు కూడా ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్స్ వేరియస్ సబ్జెక్ట్స్లో చేస్తారు. ఇవన్నీ చూడండి, దాదాపు 28 మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే. అదర్ సర్టిఫికేషన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్, ఇక నేను చెప్పిన సిస్కో, సేల్స్ ఫోర్స్, ఆర్పిఏ, తర్వాత ఇంటర్న్షాల, పోస్టర్ ప్రజెంటేషన్, పేపర్ పబ్లికేషన్, స్పోర్ట్స్ సర్టిఫికేషన్స్, ఇలా అనేకం ఉంటాయి. చూడండి, ఎన్ఎస్ఎస్లో కొంతమంది ఉంటారు, బిఈసి ఇంగ్లీష్ కోర్స్కి సంబంధించిన బిజినెస్ ఇంగ్లీష్ ఫ్రమ్ క్యాంబ్రిడ్జ్. సో టెక్నికల్ ఫెస్ట్లలో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇండస్ట్రియల్ విజిట్స్, సో వర్మాక్ ల్యాబ్స్, సో విజిట్ టు ఎన్ఆర్ఎస్సి, ఇన్ఫోసిస్ కంపెనీలో విజిట్, ఇవన్నీ కూడా చేయడం వల్ల స్టూడెంట్లకి భవిష్యత్తులో తాము చేరబోయే సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క కల్చర్ కొంత అర్థమవుతుంది. అలానే ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తారు. రెగ్యులర్ మనం పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం వలన పేరెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని స్టూడెంట్స్కి మంచి గైడెన్స్ ఇచ్చే ఒక అవకాశం దొరుకుతుంది. సో ఫ్యాకల్టీ అచీవ్మెంట్స్ చూస్తే ఫ్యాకల్టీలో ఎలా బ్రేకప్ ఇచ్చామో చూడండి. ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్స్, ఒక ప్రొఫెసర్ జయభారతి గారు ఎన్పిటిఎల్లో 4 సర్టిఫికేషన్ చేశారు. అలానే మిస్టర్ ఎస్ వేణుగోపాల్ గారు 3 చేశారు. ఆ విధంగా ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ చూడండి. ఎఫ్డివిస్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, టీచర్ అనేవాడు నిత్య విద్యార్థి కావాలి. సో వాటిల్లో ఉంటారు, వర్క్షాప్స్లో ఉంటారు, పేటెంట్స్లో కూడా ఉంటాయి, పేపర్ పబ్లికేషన్స్ కూడా. తర్వాత పిహెచ్డి కొంతమంది పర్సూ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో వేణుగోపాల్ గారు, ప్రసాద్ గారు పిహెచ్డి పర్సూ చేస్తున్నారు. అతి త్వరలో వాళ్ళకి పిహెచ్డి అవార్డే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా రీసెంట్గా మరికొంతమంది పిహెచ్డికి రిజిస్టర్ అయ్యారు, వాళ్ళలో ఒక 3. తర్వాత సెమినార్స్ అటెండెడ్ బై ద ఫ్యాకల్టీ. సో ఈ సెమినార్స్ వల్ల నేను చెప్పాను, ఎందుకంటే ట్రెండింగ్ టెక్నాలజీస్లో ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థి అయితే కానీ స్టూడెంట్లకి న్యాయం చేయలేం.
సో సెమినార్స్ అటెండ్ బై ద ఫ్యాకల్టీ, కాన్ఫరెన్స్ అటెండెడ్ బై ద ఫ్యాకల్టీ అండ్ సెమినార్స్ కండక్టెడ్ బై ద డిపార్ట్మెంట్. బయట అటెండ్ కావడమే కాదు, మన ఐటీ డిపార్ట్మెంట్లో కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అలానే ఎఫ్డిపిస్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్లోనే కండక్ట్ చేస్తుంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.